తండ్రి కుమార పరిశుధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమేన్. ప్రార్థించుకుందాము. దయగల తండ్రి, ప్రేమలో ప్రభువా, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు సమర్పిస్తున్నాం. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా, వీడియో ద్వారా మీ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డల యొక్క హృదయంలో గొప్ప కార్యం చేయండి, గొప్ప మార్పును తీసుకుని రండి. మమ్మల్ని కూడా మీ సిలువ చాటును మరుగుపరిచి బలపరిచి వాడుకుని మీరు మహిమ పొందండి. మిమ్మల్ని తగ్గిస్తున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం. మేము పాడబోయే పాట ద్వారా నీ నామాన్ని మహిమపరచుకోండి. మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుని పోతున్నాం. అందరితో మీరు మాట్లాడండి. గొప్ప బలమును శక్తిని మాకు మీ వాక్యం ద్వారా మాకు దయచేయడం ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని తగ్గిస్తూ మీరు హెచ్చిస్తూ ప్రభా యొక్క వాక్యాన్ని ఈ యొక్క ఆరాధనలో పాలు ప్రభావం పొందుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించమని, ఆశ్రయించమని, సహాయం చేయమని సమస్త ఘనత మహిమ మీకే సమర్పిస్తూ యేసు నామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు మీకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు మరియు శుభములు తెలుపుకుంటున్నాను. మరి యొక్క సమయంలో ఈ కరోనా వైరస్ మరి వ్యాపించి సమస్త రాజ్యాంగాలు కూడా, మరి దేశాలు కూడా, మరి అధికారులు, అధిపతులు కూడా భయపడిపోయి కూర్చున్నటువంటి యొక్క సమయంలో, మరి సహాయం లేని పరిస్థితుల్లో మరి దేవుడే మనకు సహాయకారిగా తన యొక్క వాక్యాన్ని పంపించమన్నాం. మరి ఒక్కొక్క వారం కూడా, ఒక్కొక్క రోజు కూడా మనల్ని బలపరుచిన దేవునికి మనం కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంటున్నాం. మరి ఈ సమయంలో ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే, నీ వాక్కుకై వేచి ఉంటుని నా ప్రార్థన ఆలకించుమా. కాబట్టి ప్రార్థన ద్వారా మనము దేవునిలో బలమును పొంది ఈ యొక్క సమస్త ఆపదల నుంచి, కష్టముల నుంచి, వ్యాధుల్లో నుంచి, వైరస్ నుంచి మనము విడుదల పొందలాగిన దేవుడు తమ యొక్క బలమును శక్తి మనకు దయచేయను గాక, ఆమేన్. మనందరం చేరి దేవుని నామమును మహిమపరచుకుందాం. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటినే నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, అడవి పూలే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్న నా కాపరి
నన్ను ఆదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నేటి కొరకై ఏర్పాటు చేయబడినటువంటి దేవునికి వాక్యమును మనము చదువుకుందాము. నిర్గమకాండము 14వ అధ్యాయము వచనములు మరి 10 మొదలుకొని 20 వరకు చదువుగా ఉందాము. నిర్గమకాండము 14, 10 నుంచి 20 వరకు. ఎక్సోడస్ చాప్టర్ 14 వర్సెస్ 10 to 20. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కళ్ళెత్తి ఐగుప్తీయులు తన వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యమందు చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తుల నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లా చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసుల మగ్దునని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగటియే మేలని చెప్పిరి. అందుకు మోషే భయపడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. మీరు నేడు చూసిన ఐగుప్తీయుని ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలని ప్రజలతో చెప్పాను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోదు. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందను. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతులను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటున్నాను. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పారిపోయి వారి వెనుక నిలిచెను. 5 ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగిన గాని రాత్రి అది వారికి వెలిగించెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన
ఇశ్రాయేలును సమీపించలేదు. మనం ప్రార్థించుకుందాము. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈ యొక్క సాయంకాల సమయాన్ని బట్టి మీకు స్తోత్రం అనాలు సమర్పిస్తున్నాం. ఆదివారం ముందు మీకు నామాన్ని స్మరించడానికి, మీ యొక్క పాటను పాడుకోవడానికి, మహిమపరచుకోవడానికి, ఈ యొక్క పరిస్థితుల్లో కూడా నా తండ్రి మీరు మాకు చుట్టూ ధన్యతను బట్టి స్తోత్రం. మీకు వాక్యం ధ్యానించుకుని పోతుండగా అందరితో మీరు మాట్లాడండి. మీ దాసులను కూడా విసులుచాలను మరుగుపరిచి మీరు మహిమ పొందండి. మీ యొక్క వాక్యం మాకు బోధించండి. వినగలిగిన చెవులను గ్రహించగలిగిన హృదయం దాని ప్రకారం క్రియ జరిగించి పరిశుద్ధాత్మ శక్తిని మేము గ్రహించుకున్నట్లు మీ సన్నిధిలో మమ్మల్ని ఆనందింప చేయమని మాతో మీరు మాట్లాడి ప్రభావం మీ యొక్క మెలని స్వరానికి విధేయత చూపినట్లు మా హృదయములను కాఠిన్యమును మీరు తొలగించి మమ్మల్ని పరిశుద్ధపరిచి బలపరిచి వాడుతున్న మహిమ పొందమని యేసునామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలైన మీకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట నా యొక్క వందనాలు మరియు శుభములు తెలుపుకుంటున్నాను. మరి మనము చదువుకున్నట్టు వాక్య భాగం మరి ప్రత్యేకించి నిర్గమకాండం 14వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుంచి మరి ఫరో యొక్క సైన్యం నుంచి, ఫరో యొక్క చేతుల నుంచి నడిపించి కనాను దేశానికి తీసుకుని వెళ్ళటానికి మరి అరణ్యంలో వారు నడిపించడం మనం చూస్తుంటున్నాం. మరి ఇశ్రాయేల్ను పంపించి వేసినటువంటి ఫరో మరలా తన యొక్క హృదయం కఠినపరచబడినది. మరి ఇశ్రాయేలును వెంబడించి వారిని తరుముచున్నటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు చూస్తూ ఉంటున్నాం. మరి అలాగన సమీపిస్తున్నప్పుడు ఇశ్రాయేలు భయపడి దేవునికి మొర్రపెట్టిరి అని చెప్పి వాగ్దానం మనం చదువుతూ ఉంటున్నాం. మరి ఈ లోకం యొక్క అధికారం, బలము, శక్తి సమస్తమును కూడా మరి దేవుని యొక్క శక్తి ఎదుట నిలువ నేరదు అన్నటువంటి సమూహాన్ని ఇక్కడ మనం చూడగలుగుతుంటున్నాం. ఈ ఫరో యొక్క గుర్రములు, రథములు, రౌతులు 14వ అధ్యాయం నిర్గమకాండంలో 7వ వాక్యంలో ఎదురుగా చెప్పబడి ఉంటున్నది. 6-7 వచనం చదువుతాను. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకుని తన జనమును తనతో కూడా తీసుకుని పోయిన. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకుని పోయింది. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలును తరిమెను. అంటే ఇశ్రాయేలీలు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీ అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుట పీహ హీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. వారు సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చి చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. కాబట్టి ఇది జరిగిన సంభవంలో మరి ఇశ్రాయేలీలు ఈ లోకపరమైనటువంటి సైన్యాన్ని, సమూహాన్ని, సేనను చూసి భయపడిపోయారు. కానీ వారందరికంటే బలమైన దేవుడు మన దేవుడిని గుర్తెరిగి మరి గుర్తు చేసుకొని మరి ఎరిగిన వారుగా ఉన్నా కూడా మరి ఈ సమయంలో మరి ఆ యొక్క లోక ప్రకారమైనటువంటి మరి బాధలు, హింసలు మరి సమస్తం చూచినట్టు వారు ఐగుప్తుల వారు బానిసలుగా ఉన్నప్పుడు ఏ విధంగా అదాసత్వంలో మరి యొక్క ఐగుప్తీయులు ఏ విధంగా హింస పెట్టారని చెప్పి వారు బాగానే అనుభవించిన వారు. కాబట్టి అనుభవం మేరకు మరి వీరు భయపడిపోయి యెహోవాను మరి యెహోవాకు మిక్కిలి భయపడినటువంటి వాక్యం ఇక్కడ చెప్పబడి ఉంటుంది, మాట చెప్పబడి ఉంటున్నది 10వ వచనంలో. మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. కాబట్టి భయపడుతున్నప్పుడు మొరపెట్టేది మనకు మామూలుగా మనం చేసే ఒక క్రియ ఉంటున్నది. మనకు భయం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుని ఎత్తుకు వస్తాం. మరి బాగున్నప్పుడు మనం బిజీ అయిపోతాం. నేను బిజీగా ఉన్నాను, ప్రార్థించలేను, మరి వాక్యం చదువుకోలేను, దేవుని కొరకు ఒక 5 నిమిషాలు కూడా నేను ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితులు మనకు నెలకొన్నటువంటి రోజుల్లో మరి దేవుడు సమస్యను కూడా మార్చి మరి దాదాపు 2-3 నెలలుగా మనం ఇళ్లలోనే ఉండి ప్రత్యేకపడిన వారమే మరి ఎక్కువగా దేవుని మీదనే ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి. మరి కరోనా ఇశ్రాయేల్ ఏ విధంగా ఐగుప్తుల యొక్క సైన్యమును, సేనను, రాజును చూసి భయపడిపోయారో ఆ విధంగా ఇశ్రాయేల్ కూడా మరి రథములు, రౌతులను చూచి మరి ఆ సేనను చూచి భయపడిపోయారు. మరి మనం కూడా ఈ రోజుల్లో మరి కరోనా వైరస్ వచ్చిన దాని వలన లోకమంతా కూడా, ప్రపంచమంతా కూడా రాజులు, మరి అధికారులు, అధికమైన జ్ఞానం కలిగిన వారు, బలం కలిగిన వారు, రథము, రౌతుల కంటే గొప్ప బలాఢ్యులుగా చెప్పుకున్నబడిన వారు కూడా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో
లక్షల కొలది జనాంగాన్ని మరి ఈ యొక్క కరోనా వైరస్ మరి తీసుకుని వేయబడి మనం చూస్తున్నాం. మన భారతదేశంలో కానీ, మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ, మరి తమిళనాడులో కానీ, మరి అన్ని రాష్ట్రాల్లో కూడా విపరీతంగా ఇప్పుడు ఈ యొక్క వ్యాధి సంక్రమిస్తూ ఉంటున్నది. మరి కువైట్ దేశం మనం నివసిస్తున్నటువంటి ఈ యొక్క దేశంలో కూడా మరి 7,000కు పైగా కేసులు నమోదై ఉంటున్నాయి. కాబట్టి మరి రాజ్యాంగంలో మరి ప్రభుత్వం వారు శ్రద్ధ తీసుకొని, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వారు, మరి అందరూ కూడా రాజ్యాధికారులు, మరి ఉన్నటువంటి రాజు అందరూ కూడా కలుసుకొని మరి రానున్నటువంటి రేపు మరి ఈరోజు 4 గంటల నుంచి దాదాపు మే 30వ తారీఖు వరకు 20 రోజుల వరకు ఈ యొక్క కర్ఫ్యూ విధించడం మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మనం ఎవరికి భయపడుతున్నామంటే సమస్తమును సృష్టించిన దేవునికి భయపడవలసినటువంటి వారమైనటువంటి మనము మరి ఈ లోకం యొక్క బలమును చూచి, కరోనా వైరస్ చూసి మనం భయపడిపోయి ఉంటున్నాం. మరి ఏమవుతుందో, మనకు ఏం కలుగుతుందో, మరి మరణ భయము, మరి భీతి. కాబట్టి ఇశ్రాయేలు కూడా వారికి ఎదురుగా చూసినట్లయితే సముద్రం, వెనకాల చూస్తే ఫరో యొక్క సైన్యము, మరి ప్రక్కలో చూసినట్లయితే వారికి అరణ్యము, ఎక్కడ పోయినా తప్పించుకోలేని పరిస్థితులు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో భయపడినప్పుడు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహింపరచేదని చెప్పిన వాగ్దానం ప్రకారం మరి ఈ సమయంలో మనం కూడా ఈ లోకాన్ని గురించి భయపడకుండా, ఈ లోకం వైరస్ని చూచి, మరి సైతాన్ని చూసి భయపడకుండా సమస్తమును జయించి దేవుని ఎదుట మనల్ని సమర్పించుకోవాలని చెప్పి దేవుడు ఆశిస్తుంటున్నాడు. కాబట్టి అవి భయపడినప్పుడు ఏం జరిగింది అని చూసినట్లయితే మరి మోషేతో వ్యాజ్యం ఆడుతున్నారు. మోషే ఎప్పుడు కానీ ప్రజలతో వ్యాజ్యం ఆడు కానీ దేవునితో పోయి తనకు మొరను పెడతాడు. అప్పుడు దేవునితో అతనుకుంటే సంబంధం, దేవునితో అతనుకుంటే సహవాసం, ఐక్యమత్యం, మరి ఐక్యము అనేటువంటి బలము మరి ప్రార్థన ద్వారా దేవుని కొరకు వేచి ఉండటం ద్వారా మరి దేవునికి బలమును పొందిన నాయకుడై ఒక ప్రక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ, ఒక ప్రక్క నాయకత్వాన్ని మరి శ్రద్ధగా వహిస్తూ, ఇంకొక ప్రక్క దేవునితో మరి పోరాడి బలమును పొందుకొని ఇజ్రాయేల్ జనాంగాన్ని మరి మంచిగా నడిపిస్తూ వెళ్తుంటున్నాడు. మరి మోషేకు చెప్పినప్పుడు యెహోవా ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా ఉన్నటువంటి వాడు, కానీ అలాంటి నమ్మకస్తుడికే మరి ఆ 10 ఆజ్ఞలు గల పలకను మరి కింద పడవేసి పగలగొట్టినప్పుడు మరి దేవుడు కనాను దేశానికి అతన్ని తీసుకుని వెళ్లకుండా, కనాన్ దేశాన్ని చూస్తావు కానీ అందులో ప్రవేశించలేవని చెప్పి మరి అతన్ని నిలబెట్టడం మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి అతని సంగతి ఎలాగైతే మన సంగతి ఎలాగుంటుందో ఈ సమయంలో మనం ఆలోచించుకోవాల్సిన వారమైంటున్నాం. కాబట్టి ఈ సమయంలో మరి భయం వచ్చినప్పుడు, ఈ లోకాన్ని గురించి భయపడినప్పుడు మోషే ఆ జనాలు చెప్పినట్టు మాట 13వ వచనంలో, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలిగే రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి, మీరు నేడు చూచిన ఐగుప్తుని ఇక మీదట మరి ఎన్నడనూ చూడరు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవల్లని ప్రజలతో చెప్పాను. కాబట్టి అతనికి ఇలాంటి ధైర్యం వచ్చింది. లక్షల కొలది ఇశ్రాయేలీయులు భయపడుతున్నప్పుడు, గుర్రాన్ని చూచి, రథాన్ని చూచి, ఫరో యొక్క సైన్యాన్ని చూచి, ఫరోని చూచి భయపడుతున్నప్పుడు మరి మోషేకి మాత్రం ఈ ఒక్కడికి మాత్రం ఎక్కడి నుంచి ఎంత నమ్మకం, విశ్వాసం కలిగిందంటే దేవునికి అతనికి ఉండే సహవాసము, మరి ప్రార్థనా జీవితం, మరి దేవునితో మరి అతను విధేయత చూపి మరి దేవునికి లోబడి దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నాడు. కాబట్టి ఇంత నమ్మకస్తుడుగా మరి అన్ని లక్షల ప్రజలు కూడా ఆయన భయపడకుండా, జనాలు భయపడుతున్నారు, మోషే భయపడినట్టుగా వాక్యం చెప్పటం లేదు. ఎందుకంటే ఆయన మీరు భయపడకుడి, నేడు చుట్టూ ఈ యొక్క ఐగుప్తులకి మీద ఎన్నడನ್ನು చూడరు. ఇలాంటి నమ్మకం, ఏం జరగబోతుందో ముందుగానే దేవుడు అతనికి తెలియజేయలేదు. కానీ మోషే ఉంటే నమ్మకం, దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క సమస్యల నుంచి మనల్ని మరి దూరపరుస్తాడు, సమస్య నుంచి రక్షిస్తాడని చెప్పినటువంటి నమ్మకాన్ని అతను కలిగి ఉన్నాడు. కాబట్టి భయపడకుడి, మరి ఈ యొక్క రక్షణ ఇచ్చేది దేవుని యొక్క చిత్తమైంటున్నది. నేడు దేవుడు ఇచ్చే రక్షణ మీరు కళ్ళారు చూస్తారు. కాబట్టి మీరు ఊరకు నిలిచిండి చూడండి, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. కాబట్టి భయం నుంచి మనము బయటకు రావాలంటే దేవుని యొక్క పక్షము మనకు ఉండాలి. దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనకు విరోధి ఎవడు? కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్పిన రీతిగా దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు? కాబట్టి మనకు దేవుడు రక్షణ కలిగజేయటానికి ఈ లోకానికి యేసు ప్రభువును పంపించాడు. మరి పాత నిబంధన కాలంలో ఈ యొక్క సందర్భంలో మనం చూసినప్పుడు
యెహోవా దేవుడు తానే పగటిలో మేఘ స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా నడిపించాడు. మోషే ఎల్లప్పుడూ దేవుని యొక్క సముఖమందు మరి నిలిచి ఉండి దేవుని యొక్క మాటలకు విధేయత చూపిన వాడు ఉంటున్నాడు. కాబట్టి మోషే జనాలను చూసి చెప్పినట్టు ధైర్యం మాట, భయపడకుడి, నేడు యెహోవా చూపించే రక్షణ మీరు చూతురని మీరు కళ్ళారు చూస్తారని చెప్పి మరి ధైర్యంతో, నమ్మకంతో, విశ్వాసంతో ఆ మాటలను వారికి అందించడం చూస్తుంటున్నాం. కాబట్టి మనము ఎలాంటి పరిస్థితి నుంచి భయపడకుండా సమస్తముకు మించిన దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క శక్తి సమస్తం జయించుకున్నటువంటి బలమైన దేవుడు మనతో కూడా ఉన్నాడు. కాబట్టి మనల్ని దేవునికి సమర్పించుకోవాలి. కాబట్టి మనం ఈ లోకాన్ని చూసి భయపడకుండా, వయస్సును చూసి భయపడకుండా దేవునికి భయపడినట్లయితే, విధేయత చూపెట్టినట్లయితే మనకు దేవుడు సహాయకారిగా ఉంటాడు. మన పక్షమున ఆయన యుద్ధం చేస్తాడంట. కాబట్టి మనం ఆయన బిడ్డలను, కాబట్టి ఆయన ముందుగా వెళ్ళాలి, మనము ఆయన వెనకాల సాగిపోవాలి. కాబట్టి పలు సమయాల్లో మనం ముందుగా వెళ్ళాలని, మన దారిలో ఆయన తీసుకురావాలని మనం అనుకుంటున్నాం. కాబట్టి అలాంటిది దేవునికి ఇష్టం లేదు. కానీ ఆయన చిత్తానికి, ఆయన దారికి మనను మళ్ళించినప్పుడు, మన హృదయాలను మళ్ళించినప్పుడు ఆయన మనల్ని ఏలుబడి చేస్తారు. కాబట్టి భయపడవద్దు. ఈ పరిస్థితుల్లో భయపడకుండా ధైర్యం ఉండాలంటే దేవుని మీద నమ్మకలిగిన వారు మాత్రమే ధైర్యంగా ఉండగలుగుతారు. అలాగే మోషే ఉన్నాడు. మనకు కూడా అలాంటి నమ్మకాన్ని, ధైర్యాన్ని బయలుపరుస్తున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే మరి దేవుడు చెప్పినట్టు మాట చూసినట్లయితే 15వ వచనంలో, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవిన కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. కాబట్టి దేవుడు తన బిడ్డల్ని ఒక్కరోజు కూడా చేయి విడిచే దేవుడు కాదు. తన నమ్మిన బిడ్డల్ని అవమానపరిచే దేవుడు కాదు. మరి అరణ్య మార్గంలో నడిపించే దేవుడు. మరి ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గర వచ్చినట్టు ఆపద, కష్టము, మరి కొండవలే వచ్చినట్టు ఆ యొక్క కష్టాన్ని మంచు వలె, సాధారణ మంచు వలె దేవుడు పోగొట్టడం మనం చూస్తుంటున్నాం. కాబట్టి నీవెందుకు భయపడుతున్నావు? భయపడలేదు. కానీ నీవెందుకు నాకు మొర్రపెడుతూ ఉన్నావు? సాగిపోవుడు అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రనెత్తి నీ సముద్రం వైపు, ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదు. దేవుని మాటకు విధేయత చూపిస్తున్నటువంటి మోషే. కాబట్టి భయం నుంచి విడుదల చేసే దేవుడు. రెండవది మన దగ్గర ఎదురు చూసేటువంటి మాట ఏమిటంటే, కార్యం ఏమిటంటే, మనం దేవునికి విధేయత చూపించాలి. నీ యొక్క చేయి చాపి మరి ఆ యొక్క కర్రతో ఆ యొక్క సముద్రాన్ని కొట్టమన్నాడు, చేయి చాపమన్నాడు సముద్రం వైపు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆ యొక్క శక్తి అతనికి? అంటే దేవుడు నేరుగా వచ్చి అక్కడ చేయడం కానీ, దేవుడు మోషే ద్వారా తన యొక్క బిడ్డ ద్వారా, నాయకుడు ద్వారా తన యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తున్నట్టు దేవుడు. అందుకని మిమ్మల్ని నన్ను కూడా దేవుడు ఎన్నుకుని మన ద్వారా బలమైన కార్యక్రమాలు చేయబడాలని, అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని దేవుడు మిమ్మల్ని కూడా మరి ఎన్నుకొని ఉంటున్నాడు. మరి ఈ సమయంలో మోషే దేవుని యొక్క మాటకు లోబడినాడు. మరి వెనకాల చూసినట్లయితే మరి దేవుని యొక్క మాట ప్రకారం మరి మోషే ఆ యొక్క కర్రను ఎత్తి కొట్టడం చూస్తున్నాం. మరి చేయిని చాపాడు. అప్పుడు ఆ యొక్క సముద్రము గోడ వలె నిలబడిందంట. ఎర్ర సముద్రం రెండుగా చీలిపోయి గోడ వలె నిలబడింది రెండు పక్కల. మరి మధ్యలో ఆరిన నేల మీద వారు దేవుడు చెప్పినట్టుగా నడిచిపోయారు. మరి కష్టమైన పరిస్థితుల్లో దేవుడు మనతో కూడా ప్రయాణం చేసి దేవుడు అంటున్నాడు. విధేయత చూపించినప్పుడు దేవుడు మనతో కూడా ఉన్నాడు. నేను మీకు తోడేందును, యుగ సమాప్తి వరకు సదాకులు నేను మీకు తోడేందని చెప్పి యేసు ప్రభువు తన శిష్యులకు ఆ రోజు 2000 సంవత్సరాల ముందు చెప్పారు. కాబట్టి ఈ సమయంలో దేవుడు మనతో కూడా ఉన్నాడు. కాబట్టి ఆయన నమ్మిన బిడ్డలు ఈ విధంగా మరి ఎలాంటి ఆపదలు, కష్టములు వచ్చినా కూడా, ఎదుర్కొన్నా కూడా దేవుడు మనతో కూడా ఉండి యుద్ధం చేసి మనం విడిపించి దేవుడు ఉంటున్నాడు. కాబట్టి ఆరిన నేల మీద నడిచిపోవడానికి దేవుడు కృప చూపించాడు. అది మాత్రమే కాకుండా మరి ఇశ్రాయేలీయులు మరి దేవుడు తన యొక్క పగట్లో మేఘస్తంభంగా, రాత్రిలో అగ్నిస్తంభంగా ఇశ్రాయేలుని నడిపించి మరి ఐగుప్తీయులకు ఏ విధంగా మారిందంటే, అదే మరి మేఘస్తంభం దేవుడు వీరికి వెలుగుగా నిలబడి మరి ఐగుప్తీయులకు అంధకారాన్ని, చీకటిని కలిగజేసింది. కాబట్టి వాళ్ళు ఇశ్రాయేలులతో మరి ఐగుప్తీయులకు మధ్యలో దేవుని యొక్క సన్నిధి నిలబడి మరి వారిని దూరపరిచింది. వీరికి చీకటి అయిపోయింది, మరి ఇశ్రాయేలుకో వెలుగుగా ఉన్నాయి. తాను నమ్మిన బిడ్డల్ని ఈ విధంగా దేవుడు వెలుగులో నడిపిస్తాడు, మంచి మార్పులో నడిపిస్తాడు. మనం నమ్మాలి, దేవుని మాటకు విధేయత చూపించాలి, భయపడొద్దు. రెండవది, దేవుని యొక్క మాటను నిరాకరించొద్దు.
భయపడి ఆయనకి మనం విధేయత చూపినట్లయితే మన దేవుడు మనల్ని నడిపించే దేవుడు ఉంటున్నాడు. మరి యేసు ప్రభు వారు శిలువ మరణ పర్యంతము మన తండ్రి అయిన దేవునికి విధేయత చూపిన వాడే. మరణం వచ్చినా కూడా అతను గట్టిగా నిలబడి తనకి జీవితాన్ని సమర్పించుకున్నాడు కాబట్టి లోకాన్ని రక్షించుకోగలిగినాడు. కాబట్టి లోకాన్ని రక్షించడానికి ఎన్ని సమస్యలు ఎదురైనా యాజకులు, ప్రధాన యాజకులు ఎంతో ఆటంకాలు మరి తీసుకొచ్చిన పరిచయులు అనేక పరిస్థితులలో తీసుకొచ్చినా కూడా మరి దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడు యేసు ప్రభువును నడిపించి లోకాన్ని రక్షించడానికి ఆ రోజు మరి ఇజ్రాయెల్ని రక్షించిన దేవుడు ఈరోజు లోకమంతటిని మరి ప్రత్యేకించి తను నమ్మిన బిడ్డల్ని నడిపించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. మనం ఏం చేయాలంటే దేవుని మాటకు విధేయత చూపించాలి, చెప్పే ప్రకారం చేయాలి. మోషావధిగా చేశాడు. ఇప్పుడు చూసే ఈ యొక్క ఐగుప్తుల్ని ఇక మీద ఎన్నడూ చూడరు అన్నటువంటి మాట ప్రకారం మరి ఎర్ర సముద్రంలో వాళ్ళు దాటి వెళ్ళిన తర్వాత మరి యొక్క సైన్య సమూహం అంతా కూడా ఫరో యొక్క సైన్య సమూహం అంతా కూడా సముద్రంలోనే మునిగిపోవడం మనం చూస్తున్నాం. కాబట్టి శత్రువుల్ని ఛేదించినట్టు దేవుడు కానీ ఈ రోజుల్లో అందరినీ కూడా తన యొక్క రాజ్యానికి మరి ఆయత్తపరచాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క మాటలకు మనం విధేయత చూపించాలి. అప్పుడు ఆరిన నేల మీద సముద్రాన్ని కూడా చీలగొట్టి మనకు దారిని చూపించేటట్టు ఏ దేవుని మనము వెంబడించాలని చెప్పి ఆశిస్తూ ఉంటున్నాడు. మరి చివరిగా మనం చూసినట్లయితే 19వ వచనంలో అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారి వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేళ్ల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను. రాత్రి అది వీరికి వెలిగించెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేల్ను సమీపింపలేదు. కాబట్టి అలాంటి బలమైనటువంటి దేవుడు. కాబట్టి 21వ వచనం నుంచి మనం చూసినట్లయితే మరి దేవుడు తమ యొక్క రథముల రౌతుల్ని సముద్రంలోనే నాశనం చేసి మరి ఇశ్రాయేలుని మరి తరచుగా నడిపించేటువంటి నాయకుడుగా దేవుడు కూడా వారితో కూడా మరి జతపడి ఐక్యపడి మరి తరచుగా వారు నడిపిస్తూ కనాను దేశ అనుభవానికి మనల్ని కూడా నడిపించే దేవుడు అంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం కూడా ఈ కనాను దేశ అనుభవం ఏమిటంటే దేవుని యొక్క మాటకు విధేయత చూపించి మనం ఈ లోకాన్ని చూసి లోకానికి ముఖ్యత్వం ఇవ్వకుండా మొట్టమొదటిగా దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు మరి కూడా అనుగ్రహించబడు. కాబట్టి దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని మనం వెతకాలి, నీతి నిజాయితీగా జీవించాలని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ ఆరిన నేల ఉన్నప్పుడు దేవుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మనకు దేవుడు మా యొక్క దారిలో తోడుగా ఉండి ఆయన మనల్ని చేతిని పట్టుకుని నడిపించే దేవుడు అంటున్నాడు. ఆయన సన్నిధిని మనతో కూడా ఉంచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అదే మాత్రం కాకుండా మరి కనాన్ దేశ అనుభవానికి క్షేమమైనటువంటి మరి ప్రదేశానికి సస్యశ్యామటువంటి ప్రదేశానికి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాగ్దానం చేసేటువంటి వాగ్దాన భూమికి మిమ్మల్ని కూడా నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి వేదనలో ఉంటున్నా కూడా మరి ఈ లోకపు పరిస్థితులు చూసి మనం భయపడకుండా సమస్తము దేవునికి సమర్పించుకొని మనము ఆయనతో కూడా నడిచినట్లయితే మనతో కూడా ఆయన కూడా నడిచి మనకు విజయమే కలిగజేసి సస్యశ్యామటువంటి ఆ యొక్క కనాన్ దేశ అనుభవానికి మరి క్షేమకరమైనటువంటి మరి అనుభవానికి నేరుగా మనం నడిపించే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో మోషే దేవునికి లోబడి జీవించాడు, మరి ధైర్యంతో ఉన్నాడు. ఇశ్రాయేలీయులు కూడా దేవునికి మొర్ర పెట్టారు. కాబట్టి దేవుడు వారితో కూడా ఉండి పగటిలో మేఘస్తంభముగా రాత్రిలో అగ్నిస్తంభం నడిపించిన దేవుడు ఈ రోజుల్లో మనకు కూడా ఇలాంటి పరిస్థితుల్లో మేఘస్తంభముగా అగ్నిస్తంభంగా ఉండి తను నమ్మిన బిడ్డలను దేవుడు ఒకరోజు కూడా చేయి విడవకుండా సింహపులి లేవి కలిగి ఆకలిగులను యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేరను కుదువేటున్నారు. మరి కుదువులు లేకుండా కుదువల్లో కొరతల్లో దేవుని యొక్క సమృద్ధి అయినటువంటి సంపూర్ణత మనతో కూడా నడిపించాలని మనం దేవుని ప్రార్థించాలి. మరి ప్రార్థనే మనకు ఆయుధం. కాబట్టి దేవునికి వాక్యం మనతో కూడా మాట్లాడుతున్నది. కాబట్టి ఈ యొక్క కరోనా మరి వ్యాపించే సమయంలో మరి కర్ఫ్యూ విధించినటువంటి సమయంలో మనమందరం కూడా ఎక్కువ సమయం దేవునితో గడిపి దేవునామని మహింపరచ రీతిగా మనం సమర్పించుకుందాము. దేవుడు తామే వాక్యం మనకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. దయగల తండ్రి, ప్రేమల ప్రభువా, ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రం వందనాలు సమర్పిస్తున్నాం. మరి ఈ కరోనా వ్యాధి వలన మరి సంక్రమించినటువంటి దేశాలని మీ పాదం చెంత సమర్పిస్తున్నాం. మేము విడిచి వచ్చినటువంటి మా యొక్క భారతదేశాన్ని, మా యొక్క తల్లిదండ్రులు, మరి తోబుట్టువులు, బంధుమిత్రాదులు, సంఘస్థులు, సహోదరులు, స్నేహితులు అందరూ మీ పాదం చెంత సమర్పిస్తున్నాం. ప్రభు, ఆ రోజుల్లో మీరు ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేల్ని మోషే ద్వారా నడిపించినట్టు దేవుడు ఈ రోజుల్లో మరి పునరుత్థానం లేచినట్టు యేసు ప్రభు వారు మమ్మల్ని కూడా ప్రభు నడిపించడానికి మీ యొద్దకు తేవటానికి
ప్రభు ఆ యొక్క నిత్య జీవానికి వారసులుగా మార్చబడటానికి తన యొక్క ప్రాణాన్ని పణయంగా పెట్టి మమ్మల్ని ప్రభు మీ ఎదురు నడిపిస్తున్న కాబట్టి మీకు స్తోత్రములు. కాబట్టి నమ్మకం ఉంచే ప్రతి బిడ్డకు మీలో మీ యొక్క మాటల్లో నమ్మకం ఇస్తే మాకు కూడా నా తండ్రి కనాను దేశ అనుభవాన్ని మాకు ఇవ్వగలని నమ్ముచున్నాం. ఈ సమయంలో మరి కష్టాలతో, బాధలతో, ఇబ్బందులతో, ఇరుకులతో, వేదనలతో, కన్నీళ్లతో, చెప్పలేని బాధలతో, మరి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న బిడ్డలు, మరి ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా కృంగిపడే పరిస్థితుల్ని మీరు మార్చిన ప్రభు మరి వ్యాధులు ఉంటే బిడ్డలు మీరు స్వస్థపరచండి. మరి ప్రత్యేకించి తండ్రి వైద్య రంగం ఉంటే ప్రతి బిడ్డలను, మరి కాపలా కాసే ప్రతి బిడ్డలను, సమస్త బిడ్డలకు మీరే ఆదరించమని, ప్రత్యేకించి మరి తెలుగు బిడ్డలందరూ కూడా మీరు దీవించమని, ఆశ్రయించమని, కష్టం ఉంటే బిడ్డలను మీరు ఆదుకొనమని, మరి ఆ రోజు ఐగుప్తుల చేతుల నుండి ఇశ్రాయేలును విడిపించి మరి కనాను దేశానికి నడిపించే దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, మాట తప్పని దేవుడు కాబట్టి మమ్మల్ని కూడా మరి త్వరలో ఈ యొక్క భయం నుంచి, కష్టం నుంచి, వ్యాధి నుంచి, వైరస్ నుంచి విడుదల చేస్తే నమ్ముతూ ఉంటున్నాం. మమ్మల్ని తగ్గిస్తులు హెచ్చిస్తూ ఈ సమయంలో ప్రతి బిడ్డను మీరే ఆదరించి బలపరిచి దీవించమని, మీరే కాపరి నడిపించమని యేసునామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మనం అందరం చేరి ప్రభుని యొక్క ప్రార్థనను చేరి ప్రార్థించుకుందాము. పరలోకమందున మా తండ్రి, నీ నా పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకము నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మన దీని ఆహారం నేడు మాకు దయచేయము. మరలా మా అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారము మా అపరాధం మాకు క్షమించము. మమ్మల్ని శోధనలకు తగ్గ దృష్టి నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము నీవైనవి. ఆమేన్. నా ప్రాణం యెహోవాను సన్నిధించుము, నా అంతరం ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణం యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేని మరొకము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మక సహవాసం నడిపి మనందరితో ఉండి మనలో ఉండే భయమును తొలగించి మనకు దేవుడు తాము సహాయకారి ఉండి మరి కాపురిగా నడిపించి సదాకాలం తోడుని కాపాడును గాక. ఆమేన్. ప్రభు మీతో కూడా ఉండను గాక, మీ ఆత్మకును తోడేను గాక. దైవ సమాధానంతో మరి యొక్క నూతన వారాన్ని మనము మరి ఈ యొక్క విశ్వాస యాత్రను కొనసాగించి దేవుడు తామే మీ అందరితో కూడా ఉండి నడిపించును గాక. ఆమేన్.